తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యల మాటల యుద్ధం అయితే నడుస్తూ ఉంది. ఒకవైపు కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు, మరొక వైపు కొడంగల్ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. అటు కేసీఆర్ మాటలపైన కాంగ్రెస్ ధ్వజమెత్తుతూ ఉంటే, రేవంత్ రెడ్డి మాటలపైన బీఆర్ఎస్ ధ్వజమిస్తూ ఉంటుంది. మనతో పాటుగా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఉన్నారు. అన్న, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం, కేటీ రామారావు మాట్లాడుతూ ఉన్నాడు, జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, రసమయ్య బాలకిషన్, ఇట్లా ప్రతి ఒక్క హరీష్ రావుతో సహా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి చాలా అహంకారపూరితంగా మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డిది మురిక్కాలోనే రోగడాను అంటూ ఉన్నారు. మీరేం చెప్తారు? నేను ఏమంటానంటే అండి, ఇప్పుడు మీరు మాట్లాడిన భాష గత 10 సంవత్సరాలు మీరు మాట్లాడిన భాష, దానికి ఎలాంటి పొంతన లేకుండా ఇప్పుడంటే మాట్లాడుతున్నారు. అహంకారానికి ఐడి కార్డు, ఆధార్ కార్డు ఉన్నారంటే కేసీఆర్ మాత్రమే. అహంకారంగా మాట్లాడి నేను మాట్లాడిందే కరెక్ట్ అని అనుకున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అండ్ టీం, ఒక మాట చెప్తున్నా మీకు, మీరు ప్రతిసారి మాట్లాడతారు కదా. ఈ 2 సంవత్సరాలు మీరు ఫామ్ హౌస్ ఎందుకు ఉన్నారు? కారణం ఏంటి చెప్పగలరా? రాజకీయానికి సంబంధించి నేను అధికారంలో ఉంటూనే ఉంటా, అధికారం లేకుండా నేను ఫామ్ హౌస్లో ఉంటా. మీరు గత 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్నాడు అప్పుడు కూడా. కాబట్టి 10 ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి తీసిపెట్టారు అప్పుడు 10 ఏళ్ళు. ఇప్పుడు ఫామ్ హౌస్ ప్రతిపక్ష నాయకుడు. ప్రజల గురించి ఏమాత్రం పట్టించుకోలేని మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు వచ్చి మైక్ ముందుకు వచ్చి ఏదో చిల్లర పలుకులు పలకండి, మంచిదే, చాలా మంచిదే. అది మీ స్థాయి తగ్గడు, పలకండి. ఏది మాట్లాడతారో తోలు తీస్తున్నారు, తీయండి. హరీష్ రావు తోలు తీయండి, కల్వకుంట్ల తారక రామారావు తోలు తీయండి, అదేవిధంగా జోగినిపల్లి సంతోష్ రావు తోలు తీయండి, పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చకుంట జగదీష్ గారి తోలు తీయండి, ఎట్లా పోతే అట్లా మాట్లాడే వినోద్రావు తోలు తీయండి, మీతో పాటు సన్నాయిల నొక్కుల్లోకి కల్వకుంట్ల విదేశాల వాళ్ళ కొడుకు సంజయ్ కుమార్ తోలు తీయండి, ఎప్పుడు చిల్లర పలుకులు పలికే రసమయ్య బాలకృష్ణ తోలు తీయండి. మిమ్మల్ని బొందబెట్టింది వీళ్ళే. అహంకారపు మాట్లాడినటువంటి మీ బృందానికి, మీ భజన బృందానికి, మీ బ్యాండ్ బృందానికి చెప్తున్నాము, కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు 100 లోతుల్ల గోతుల్లోకి బొందబెట్టిన మాట అది ఇంకా నెరవేరుతూనే ఉంది. అది వాస్తవం కాదా? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజానీకం, తెలంగాణ ఉద్యోగ సంఘాలు, తెలంగాణ ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ నిరుద్యోగులు, ఆ కుటుంబాలు వాళ్ళ యొక్క శాపనార్థాలే కదా మిమ్మల్ని 100 లోతుల్లో గోతుల్లోకి బొందబెట్టింది బీఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల కుటుంబాన్ని. ఈ కల్వకుంట్ల కుటుంబం ఏం చేసి చెప్పమంటే తెలంగాణ ఆగం చేసింది, తెలంగాణ దోచుకుంది, తెలంగాణ దాచుకుంది. అతి స్థితి గతి లేని మతి లేని మాట మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ పార్టీకి స్థితి లేదు, మాటల్లో గతి లేదు, పరిమితి లేదు, వ్యవస్థ లేదు. ఏముంది? మాకు అధికారం కావాలి, మాకు అధికారం కావాలి. ఇది రాజ్యాంగం, ఇది రాజరికం కాదు, ఇది రాజ్యాంగం. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన పోయి కుర్చీలో కూర్చొని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, యనుమల రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది, చాలా ఫరక్ ఉంది. ప్రజాప్రభుత్వంలో ఒకటే మాట మాట్లాడుతున్నాం. గత 10 సంవత్సరాలు ఒక్క మంత్రి కూడా ప్రత్యక్షంగా ముఖ్యమంత్రిని కలిసి దాఖలా లేకుండే. ఇప్పుడు సర్పంచ్లు కలుస్తున్నారు, వార్డు మెంబర్లు కలుస్తున్నారు. ఇదే ప్రజాపాలన కదా. దీన్ని చూసి ఓర్వలేకనే విషయం కక్కుతుంది. ఎవరు? ఈ రెండేళ్ళే అంటా ఉన్నాడు. 2028 మనదే ఇంకా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కేటీ రామారావు. ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉన్నాం, అందరి పేర్లు కూడా రాసుకుంటున్నామని అటు పోలీసులను హెచ్చరిస్తూ ఉన్నాడు, అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాడు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తున్న మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణ ప్రజలు విధించిన శిక్ష. 15 ఏళ్ళు ఉండరంటారా? 15 సంవత్సరాలు చెప్తున్నాను. 14 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి తీరాల్సిందే బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల కుటుంబం. ఓకే, ఇది తెలంగాణ ప్రజల యొక్క తీర్పు. ఈ తీర్పే శాసనం. ఈ శాసనాన్ని ఎవరు మార్చలేరు. మీరు చేసిన పాపాలకు, మీరు చేసిన దౌర్జన్యాలకు, మీరు చేసిన మోసాలకు, మీ అహంకార మాటలకు తెలంగాణ ప్రజానీకం, 4 కోట్ల తెలంగాణ ప్రజలు నొక్కి ఒక్కానించి మీకు శిక్ష ఇది. మీరు 14 సంవత్సరాల వనవాసం చేసి తీరాల్సిందే. రాజకీయంగా మొత్తానికి డౌన్ అయిపోయాడు రేవంత్ రెడ్డి అని అంటా ఉన్నాడు. కేసీఆర్ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నిజంగానే డౌన్లో ఉండడం మీ నాయకుడు. అరే మీరు డౌన్ అనుకుంటే ఎట్లా అంటే అండి, ఇప్పుడు
ఆయన ఇప్పుడు వ్యవస్థల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అప్పుడు మీ స్థాయి ఏం తెలిసిపోయింది. సర్పంచ్ ఎన్నికల్లో మీకు చెంప చెల్లుమనే విధంగా ఫలితం రాగానే మీ గతి ఏమో తెలిసిపోయింది. అదేవిధంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా వచ్చిన తర్వాత మీ వ్యవస్థ తెలిసిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీతత్వం లేని పోటీలు నిలబడలేని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు మిసాలు మెలేస్తుంది, తొడలు కొడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో 3000 సర్పంచ్ గెలిచినట్టు కదా, బీజేపీ పార్టీతోని పొత్తు లేకపోయి ఉంటే 1000 కూడా గెలిచేవారా మీరు? ఎందుకు మాట్లాడుతున్నారు? బీజేపీతోని బీఆర్ఎస్ పార్టీ ములాఖత్ అయి సర్పంచ్ ఎన్నికల్లో చివరి రోజున వాళ్ళకింత మాకింత మీ వాటా ఇంత మా వాటా ఇంత అని చెప్పి పట్టుమని 2700 స్థానాలు గెలిచి ఇప్పుడు ఇండిపెండెంట్ కూడా వాళ్ళు కలుపుకుంటామని చెప్పి మాట్లాడుకొని, అరే బాబులారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు మీ పార్టీ కోసం ఆలోచించే సమయం ఇచ్చి ఉంటే మీ పార్టీ ఉండకపోతుండే తెలంగాణ రాష్ట్రంలో. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. కానీ మా ముందుకు వచ్చి మీ మధ్య చేసి ఊరుకునే లేదు. బీఆర్ఎస్ భజన బృందానికి బీఆర్ఎస్ బ్యాండ్ ఉందని చెప్తున్నాము. మీరు భజన చేయండి, మీ నాయకుడిని మీరు బ్యాండ్ కొట్టండి మీ పార్టీకి. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతామంటే ఇక్కడ ఊరికినే ప్రసక్తే లేదు. మీరు 2 కొడితే మేము 200 కొడతాం. ఓకే, మీరు 2 కొడితే మేము 200 కొడతాం. ఆ జగదీష్ రెడ్డి ఆ హైట్ ఎంతో అంతే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడి ఎందుకు సూర్యాపేటలో మీకు వాడతారు? సూర్యాపేటలో మొత్తం నల్గొండ జిల్లాలో ఎట్లనో 1000తో గెలిచినావు. చూద్దాం ఎట్లా గెలుస్తావు, డిపాజిట్ గెలుస్తుందాం, మేము కూడా చూసుకుంటాం కదా. రాజకీయం మాట్లాడతారా? మాట్లాడండి, ఓకే. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతామంటే ఇక మా నోరు అదుపులో పొదుపులో ఉండదు. మేము మాట్లాడే భాష, మేము మాట్లాడే పదజాలం మీరుంటే మీ చూడండి రక్తాలు కారుతాయి. దానికి సిద్ధమైతే మేము సిద్ధమే. మీ బ్యాండ్ బ్యాచ్ మర్చిపోయాను కూడా చెప్తూ బాట. 2009 సంవత్సరంలో పాలమూరు అంటే మహబూబ్ నగర్ ఎంపీగా గెలిచిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎట్లా గెలిచి తెలుసా మీకు? మీ కేసీఆర్ బ్యాచ్ చెప్తున్నా. అప్పుడు యనమల రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి టీడీపీగా పోటీ చేశారు కాబట్టి ఆయన తుపేరు. కేసీఆర్ అనేటోడు యనమల రేవంత్ రెడ్డి గారి దయాదాక్షిణ్యాల వల్ల అప్పుడు ఎంపీ గెలవడం జరిగింది. లేకుంటే మహబూబ్ నగర్లో డిపాజిట్లు గల్లంతైన పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ అనుకుంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీది. అరే మీ పార్టీ పేరు ఏం చెప్పంటారా? ఫస్ట్ మీ పార్టీ టీఆర్ఎస్ అని మీ నాయకుడు అంటాడు, బీఆర్ఎస్ అని మీరు అంటారు. టీఆర్ఎస్ పార్టీ ఎల్పీ మీటింగ్ అంటాడు, మరి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ అని మీరు అంటారు. అరే మీ పార్టీ పేరు మీకు తెలియదు, మీ పార్టీ వ్యవస్థ తెలియదు. మీ నాయకుని గుర్తు చేసుకోండి. తెలంగాణకు మీకు పేగుబంధం తెగిపోయింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయిందో అప్పటి నుంచి తెలంగాణ ప్రజల నుంచి మీకు పేగుబంధం తెగిపోయింది. మీరు బీహార్ ఎన్నికల్లో పోటీ చేయాలి, మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలి, ఆంధ్రలో పోటీ చేయాలి, కర్ణాటకలో పోటీ చేయాలి, ఢిల్లీలో పోటీ చేయాలి, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో కూడా పోటీ చేయాలి. అది మీ స్థాయి. తెలంగాణకు మీకు సంబంధం లేదు. తెలంగాణ వాదులు మీరు కానే కాదు, తెలంగాణ ప్రజలకి మీరు కానే కాదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.